వెంకటేశ్వరరావు గారు, యా కుట్ర చేయాల్సిన అవసరం మాకు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా స్ట్రైట్ ఫైటే, డైరెక్ట్ ఫైటే ఉంటుంది. కానీ మీరన్నట్టుగా పవన్ కళ్యాణ్ పై రాజకీయ కుట్ర, పవన్ ఎదుగుదలపై రాజకీయ కుట్ర జరుగుతున్న అన్న దాన్ని మేము కూడా ఏకీపిస్తున్నామని జూపిడి ప్రభాకర్ గారు అంటున్నారు. కూటమిలోనే కొందరు కుట్ర చేస్తున్నారు అని. నేను చెప్పింది కూటమిలో వాళ్ళు చేస్తున్నారా లేదంటే వైఎస్ఆర్ పార్టీ కాదు. ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అన్నాను. రాజకీయ పార్టీలు ఎవరెవరు అనేది తర్వాత వస్తుంది బయటకు, ఎక్కడ పోదు. మీరు రాజకీయ పార్టీలు అనడంలోనే మ్యాజిక్. లూనే ఫ్లోరలే, నేను సింగిల్ అంటలా. కూటమిలో పార్టీలు ఉన్నాయా? మేబీ నేను ఇవాళ అని చెప్తుంది ఏంటంటే, ఇవాళ ఇక్కడ క్యాస్టిజం అనేది ఎందుకు వచ్చింది? ఇప్పుడు మేమేమంటామంటే, అన్న అతను ప్రశ్నించే వాళ్ళని ఎవరు కూడా తప్పు పట్టరు. అంటే పవన్ పైన కూటమిలోనే కుట్ర జరుగుతుందని అంటారు ఈ రోజు. కాదు వెంకటేశ్వర గారు, అతను మాట్లాడిన మాటల్లో ప్రశ్న ఎక్కడ ఉంది? నేను అంటుంది అది. అతను మాట్లాడిన ప్రశ్న లేదు కదా. ప్రశ్న అంటే ఏంటి? ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఈ నాయకుడు తప్పు చేశాడని చెప్పాలి, లేదు ఈ పాలసీ మంత్రి గారు ఇది చేశాడని చెప్పాలి. అది కాదు ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే కేవలం కులాలను తీసుకొచ్చి దూరం చేయాలి. మరీ ముఖ్యంగా ఏంటంటే కాపులకి ఈ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో కాపులు ఉన్నారు. తర్వాత దళిత సోదరులు ఉంటారు. దళిత అంటే ఎస్సీ మాల గానీ ఎస్సీ మా దగ్గర ఉంటారు. వీళ్ళకి పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ మెయిన్ టార్గెట్ ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఈ ఎపిసోడ్ అంతా కూడా అవునన్నా కాదన్నా నేనైతే చెప్పగలుగుతున్నా. ఎందుకంటే నా పార్టీ నాకు ఇష్టం, నా నాయకుడు నాకు ముఖ్యం. నా పార్టీ ఎదగాలి, నా నాయకుడు ఎదగాలి, అది నా ఆలోచన. మనతో నాకు సంబంధం లేదు. ఇవాళ ఎవరైతే ప్రశ్నిస్తా అంటారో, మేము ప్రశ్నిస్తానే వచ్చాం పార్టీ. కానీ ఈ రాష్ట్రంలో పరిస్థితుల వల్ల మేము కూటమిలో జరగాల్సి వచ్చింది. చేరాం, రాష్ట్రం కోసమే చేరాం. దాంట్లో మా పోస్ట్పోన్ చేసుకున్నాం. సరే ఉందా లేదా అనేది లేదన్నా, లేదు, ఖచ్చితంగా మేము ఉంటాం. ఎక్కడా కూడా కూటమిలో ఉన్నాం కదా చెప్పి తప్పే అంటాం తప్పితే తప్పును ఒప్పనే ప్రసక్తి లేదు. జనసేనలో మేము ఆ పని చేయము. ఇవాళ గుంటూరు జిల్లాలో మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. నేను మీ మీద ఎట్లా పోరాడానో, ఇవాళ తప్పు జరిగితే నేను అదే రకంగా ఉన్నా. ఇక్కడ ఎక్కడ వెనకడగాలి. ఇప్పుడు కూడా అట్లాగా ఉన్నా. నేను ఈ రోజు కూడా అట్లాగా ఉన్నా. ఎందుకంటే మేము వచ్చింది ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక మార్పు అని. ఎందుకు మార్పు అంటే మనం చూస్తున్నాం కదా. ఎవరు ఈ రాష్ట్రంలో చూస్తున్నాం, గత 2-3 దశాబ్దాలు తీసుకుంటే ఎట్లా రాష్ట్రాన్ని వాడుకుంటున్నారో, దోచుకుంటున్నారో చూసాం. దాని నుంచి మార్పు తీసుకొచ్చి ప్రజల కోసం, ప్రభుత్వం అంటే ప్రజల కోసం తప్పితే ఏదో 2-3 కోసం కాదు, అదే భావనతో ఒక మార్పు తీసుకొద్దామనే పదంతో పవన్ కళ్యాణ్ గారు పార్టీని స్థాపించారు. ఓకే, వెంకటేశ్వర గారు పార్టీని స్థాపించారు. సరే, అధికారంలో భాగమయ్యారు, డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు ప్రశ్నారావణ్ ఉదంతంకు సంబంధించి గతంలో ఇదే ప్రశ్నారావణ్ లోకేష్ ను కూడా కలిశాడన్న ఆరోపణ ఉంది కదా. మరి దానికి జనసేన నేతలు ఏం సమాధానం చెప్తారని జూపిడి గారు అడుగుతున్నారు. నాకైతే ఆయన ఎవరిని కలిశారు అనేది నేనైతే దాని మీద దృష్టి పెట్టలేదు కానండి. ఆ ఒక్కడే కాదండి, అసలు అతను తీసి పక్కన పెట్టండి. అతను ఎవరు అడ్రస్ లేని వ్యక్తి, అతని గురించి పెద్ద మాట్లాడాల్సిన పల్లె. వాళ్ళు ఉప చట్టం పెట్టారంటే అతను స్టేట్మెంట్లు ఉన్నాయి కాబట్టి పెట్టారు. సరే, అతను స్టేట్మెంట్లు అది యాప్ట్ కాదనుకోండి, ఆటోమేటిక్ పోతుంది కదా కోర్టులో. ఆ చట్టం రాజకీయ పార్టీలు అంటున్నారు. మీ పార్టీకి సంబంధించిన నేతలు, కూటమి టీడీపీకి సంబంధించిన నేతలు మాత్రం వైసీపీ ఉంది అంటున్నారు. అలాగే కొన్ని అంశాలు దాన్ని ప్రస్తావించినట్టు కొన్ని అంశాలు కూడా మాట్లాడుతున్నారు. అదేనంటుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎవరు చెప్పుకున్నా కానీ నేను అదే సత్యం. వాళ్ళు వీళ్ళ మీద చెప్పినా, వీళ్ళు వాళ్ళ మీద చెప్పినా, ఎవరెవరి మీద చెప్పినా కానీ జనసేన మీద కుట్ర అయితే రాష్ట్రంలో జరుగుతున్నది, చేయాలని చూస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా ఛేదించుకుని ప్రజల్లోకి ఎలా వెళ్ళాలో మేము ఆలోచించుకుంటాం. మాకు ఇవాళ ఆ పరిస్థితి కల్పించారు కాబట్టి మా ఆలోచన విధానంతో మేము ప్రజల్లోకి వెళ్తాం. ఎవరైతే కొన్ని కులాలకి తగాలు పెట్టి మమ్మల్ని ఏదో విలన్ చేయాలని చూస్తున్నారో మేమందరం వాళ్ళకి చెప్పుకుంటాం. ఇలాంటి వాళ్ళకి కాదు, ఈ ప్రశ్న వేసేవాడికి ఇంకోటి ఇలా చెప్పాల్సిన పని. ఎందుకంటే వీళ్ళందరూ పేట ఆర్టిస్టులని జనంకి అర్థమైపోయింది కదా. వీళ్ళంతా పేటీఎంలని జనం అర్థమవుతుంది. వీళ్ళు స్వతహాగా వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళు వెనక ఎవడో నడిపిస్తుంటే ఆ డబ్బుల కోసం నడుస్తున్న వాళ్ళు. ఆ డబ్బులు ఇచ్చి నడిపిస్తున్న వాళ్ళు ఎవరనేది వాళ్ళకి రేపన బయటకు వస్తుంది. కానీ ఇవాళ మాకు అర్థమైంది కాబట్టి జనసేనగా మేము అన్ని కులాలని బయటకు వస్తుంది అన్నప్పుడు ముందుగానే వైసీపీ చేసింది, వైసీపీకి సంబంధం ఉందని అంటాం కరెక్టేనా? అంటాం కరెక్ట్. అంటే ఇక్కడ ఎందుకు అనాల్సి వచ్చింది? రావణ కోసము వాళ్ళు ఎప్పుడైతే లీగల్ గా ఫైట్ చేస్తామో అతనికి మేము ఉంటామో అని చెప్పేసి వాళ్ళు పూసుకున్నారు కదా. వాళ్ళు పూసుకోకపోతే తెలియదు, వాళ్ళందరికీ వాళ్ళు పూసుకున్నారు. జనశ్రావణ గారు కూడా ఏమంటాడు? జనశ్రావణ గారు కూడా ఏమంటున్నాడు? మేమేమో వైసీపీ వాళ్ళని పిలవలేదు, నేను లాయర్, నేను వెళ్తాను, వాళ్ళేం మేము పిలవలేదు, కానీ వాళ్ళే వచ్చారు, వాళ్ళు వచ్చి పూసుకుంటున్నారు అని చెప్తున్నాడు కదా. అట్లాగే వీళ్ళని పూసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్ వస్తుంది కదా. ఓకే, మేమేమన్నా వాళ్ళు వచ్చారని అనేవాళ్ళు అంటున్నారు. అంటే ప్రశ్న